అవునా కదా? అందుకే ఇవాళ చల్లటి వాతావరణం ఇవాళ మరి ఒక గట్టిగా స్లోగన్స్ చేయాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. ఎంత జోష్ చూస్తుంటే ఇవాళ మనకు మార్గదర్శనం చేయడానికి చాలా అనుభవజ్ఞులు, పూర్తి సమయాన్ని సమాజ సేవ కోసం, ధర్మ కార్యం కోసం, పార్టీ ఇంకా శక్తివంతంగా తయారని చెప్పి ఆలోచనతో ఈరోజు మనకు ఎన్ని కార్యక్రమాలున్నా, ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్లోని కార్యకర్తలను, పోలింగ్ బూత్ అధ్యక్షులను, కోఆర్డినేటర్స్ కలవాల్సిందే, వాళ్లకు అన్ని విషయాలు చెప్పాల్సిందే అని చెప్పి పూర్తి వారికి సమయం లేకున్నప్పుడు కూడా మనకు సమయం ఇచ్చి అంత దూరం నుంచి వచ్చినటువంటి మనకు మన ఆశీర్వదించడానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అఖిల భారత జాతీయ సహసంఘటన మంత్రి ఆదరణీయ శివప్రకాష్ జీ, వారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట ద్వారా వారు స్వాగతం పలికారు. శివప్రకాష్ అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు, మనందరి సుపరిచితులు, మనందరినీ నాలాంటి అనేక మంది కార్యకర్తలు తయారైనటువంటి పెద్దలు ప్రదీప్ కుమార్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నన్ను ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ముందుండి నడిపినటువంటి మా అన్న మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి మా అక్క జయశ్రీ అక్క గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరు కృష్ణారెడ్డి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సోదరులు ప్రతాప రామకృష్ణ గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రభారిగా ఉండి సమయానికి మీసాల చంద్రయ్య గారు, దాంతోపాటు మొన్ననే చొప్పదండి నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి మా అక్క బొడిగ శోభక్క గారు, ఇందుర్తి నుంచి ఉస్నాబాద్ నుంచి పోటీ చేసినటువంటి మా సోదరుడు బొమ్మ శ్రీరామ్ గారు, అదేవిధంగా వెమ్లవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి మనందరి నాయకుడు పెద్దలు వికాస్ గారు, మా సీనియర్ నాయకులు ఇక్కడ మన అంజన్న, ఇక్కడ మిగతా వేదిక పేర్లు చెప్పడానికి ఎవరు తిట్టుకోకుండా వేదిక పైనటువంటి పెద్దలందరికీ, నాయకులందరికీ, విచ్చేసినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా, మా అక్కలు అందరూ కూడా, మీ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, పక్కకు గెలుస్తున్నాం కదా, డౌట్ ఏం లేదు కదా. టీఆర్ఎస్ లకే కాంగ్రెస్ లకే డౌట్ లేదు, మనకి డౌట్ ఉంటుందా? మనకు ఈ సమావేశము కాంగ్రెస్ లో టీఆర్ఎస్ లో పెట్టాలని అవుతుందా? ఇట్లా ఈ ట్యాగ్లు వేసుకొని, కండోలు కప్పుకొని, ఇంత సిస్టమేటిక్ గా, ఇంత జోష్ తోని, ఇది ఏ పార్టీతోనైతుంది? కేవలం భారతీయ జనతా పార్టీ. ఇది పైసలు ఇస్తే వచ్చేటువంటి పార్టీ కాదు, పైసలు ఇస్తే కొన్ని అమ్ముడు పార్టీ కాదు, అటువంటి కార్యకర్తలు కాదు. అవునా కదా? కొన్ని ఈ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశమే ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే కరీంనగర్ లో ప్రజల ఆశీర్వాదం ఎవరి వైపు ఉన్నట్టు, ఎవరి మీద ఉన్నట్టు? అందుకే కాంగ్రెస్ పార్టీలకేమో అభ్యర్థే దొరకలేడు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలా వద్దా డైనల నుండి కేసీఆర్ కుటుంబ సభ్యుడు కదా, కేసీఆర్ అని అనుకుంటాడు, ఎవ్వరు లేకుండా అందరు పారిపోతుండు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక నేను కూడా కుటుంబ సభ్యుడిని పారిపోతే ఎట్లా అని చెప్పి ఆయన బలవంతంగా పోటీ చేస్తుండు. పైన బయట మాత్రం మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండే ఆయన. అవునా కదా? ఇలా గెలిచేది మోడీ గారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ లో. ఏ సర్వే చూసినా కూడా ఆ పార్టీలకు మనకు అసలు పార్టీలు దరిదాపులు లేరు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అప్రతిష్టపాలు చేయడము, నా మీద తప్పుడు ప్రచారాలు చేయడము, ఇష్టానుసారంగా మాట్లాడడము, నేను చేసిన పనులను మోడీ గారి ఆశీర్వాదంతో నేను చేసినటువంటి అభివృద్ధిని చెయ్యలేదు అంటూ తప్పుడు ప్రచారం చేయడము, నేను ఎన్నిసార్లు చెప్పినా, మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆటలతో సహా ప్రూవ్ చేసినప్పుడు కూడా వాళ్ళ చెవులకు వినబడతలేవు, వాళ్ళ కళ్ళకు కనబడతలేవు. కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళను చీత్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బాజప్తా కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి సర్కార్ అన్న విషయాన్ని మనం స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది.
కాబట్టి వాళ్ళు ఏం ప్రచారం చేస్తామని పట్టించుకోదు. ఎందుకంటే ఇవాళ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది, చూస్తున్నారు అందరూ. ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్లోనే కాదు, ఇవాళ రాజకీయాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉన్నది. ఇవాళ దేశంలో భారతదేశంలో ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది, క్రికెట్ టీం కాదు, రాజకీయ టీంతోని. ఇవాళ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దానికి క్యాప్టెన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు, మన క్యాప్టెన్ దేశంలో. ఇలా నరేంద్ర మోడీ గారు ఐపీఎల్ టీం మ్యాచ్ లో ఇవాళ క్యాప్టెన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 400 పార్లమెంటు స్థానాలు, 400 పాయింట్లు సాధించి ఇలా నెంబర్ 1 గా నిలిచి దేశంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపట్టబోతుంది. ఇవాళ కాంగ్రెస్ తో పాటు ఐఎన్డీఏ పేరుతోని కూటములన్నీ వస్తున్నాయి, గుంట నక్క లెక్క వస్తున్నారు. వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ లో కనీసం దరిదాపులు లేకుండా ఓడిపోయే పరిస్థితి, అవునా కాదా? ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఐపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ రాజకీయ ఐపీఎల్ మ్యాచ్ లో మనం గెలవబోతున్నాం 400 సీట్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది. మన క్యాప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు, మన క్యాప్టెన్. ఈ తెలంగాణలో టీపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ టీం కు కెప్టెన్ గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం పార్టీతోని ఆ పార్టీతోని ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సింహం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారి, మోడీ గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ నేను కూడా ఎట్టి బస్సులో మీ అందరి కష్టార్జితంగా నేను గెలవబోతున్నా. దాంతో పాటు ఇవాళ డీకే అరుణ గారు ఇలా మా పాలమూరులో గెలవబోతున్నారు. ఇలా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో గెలవబోతున్నారు. ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో గెలవబోతున్నారు. దాంతో పాటు మెదక్ లో రఘునందరావు గారు గెలవబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మాధవిలత గారు గెలవబోతున్నారు. దాంతో పాటు వరంగల్ లో ఆరూరి రమేష్ గారు గెలవబోతున్నారు. పెద్దపల్లిలో గోమాత శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. నల్గొండలో సైద్ రెడ్డి గారు గెలవబోతున్నారు. దాంతో పాటు చేవెలలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవబోతున్నారు. జైరాబాద్ లో బీబీ పాటిల్ గారు గెలవబోతున్నారు. ఖమ్మంలో వినోదరావు గారు గెలవబోతున్నారు. భువనగిరిలో బూర నర్సయ్య గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇట్లా అన్ని అయిపోయినాయి. ఇంకోనే ఆదిలాబాద్ నగేష్ గారు, వారు కూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇవాళ నాగర్ కర్నూలులో భరత్ గారు గెలవబోతున్నారు. ఇది కిషన్ రెడ్డి గారి టీపీఎల్ టీం. మ్యాచ్ నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకు ఇలా క్రికెటర్స్ ప్లేయర్స్ దొరకలేరు. వాళ్ళకు మ్యాచ్ నడుస్తుంటే కూడా కాంగ్రెస్ వాళ్ళకు ప్లేయర్స్ దొరకలేరు. ఇలా బీఆర్ఎస్ లకు ఉన్న ప్లేయర్స్ ఆ కేసీఆర్ ముఖం చూసి ఆడలేకపోతున్నారు, డైలమాలు ఉన్నారు. ఇవాళ ఉత్సాహంతో హుషారుగా పనిచేసేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి టీము. తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తూ గట్టి ఆడుతున్నది. వాళ్ళ దేశంలో నరేంద్ర మోడీ గారి టీం ఇలా ఉత్సాహంగా ఉరుకలెత్తుతూ ఇలా రాజకీయాల్లో ఐపీఎల్ మ్యాచ్ గెలవబోతున్నాం. ఇలా అందుకే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ వాతావరణం నెలకొన్నదంటే అది మీరు కష్టపడి పనిచేయడం వల్లనే ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ వాతావరణం. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు అన్న. మీరు పూర్తి సమయం ఇచ్చి దాదాపు 45 రోజుల పాటు ప్రజాహిత యాత్ర చేస్తే మీరు అందరు సమయం ఇచ్చారు. నేనంటే అభ్యర్థిని, నేను పోటీ చేస్తున్నా, నేను ఎంపీ అవుతా. మీకేమవసరమన్నా పోటీ చేయడానికి, పనిచేయడానికి? ఎందుకు సమయం ఇవ్వాలన్నా? దేనికోసం సమయం అయినా? పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయడం కోసం. ఎందుకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ దేశం శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం ఇంకా కావాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇదే విధంగా కొనసాగాలంటే,
ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, ఈ తెలంగాణకు నిధులు రావాలంటే, ఈ తెలంగాణ గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ అభివృద్ధి చెందాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందని ఒక కసితోని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేయడం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు ఇలా పక్కా ఇలా గెలవబోతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి కార్యకర్తలారా, ఇవాళ తెలంగాణ ఇక్కడ చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. నేను తిరుగుతున్న నిన్న కూడా పోయినా, నిన్న కొనుగోలు కేంద్రాలకు పోతే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా 100 రోజుల్లో హామీలు ఇన్నారు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచన. ఇవాళ మీ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. మీరు మన రైతు దీక్ష చేసినాం, చాలా మంది రైతులు వస్తే మీకు గెలుస్తున్నారు. ఏ కొనుగోలు కేంద్రంలోనైనా ఇప్పటికీ కొనుగోలు ప్రారంభమైనాయా? అయినా ఎక్కడైనా అక్కడక్కడ ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తరుగు తాలు లేకుండా ఎక్కడైనా కొనుగోలు ప్రారంభించారా? ఎక్కడైనా మీ ప్రాంతంలో బోనస్ ఇచ్చిరా 500 రూపాయలు? ఎక్కడైనా మీ ప్రాంతంలో ఇలా కౌలు రైతులకు గాని ఇలా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసిరా? ఎక్కడైనా మీ ప్రాంతంలో 2 లక్షల రుణమాఫీ రైతులకు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఎక్కడైనా మీ ప్రాంతంలో నష్టపోయిన రైతులకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన అకాల వర్షాల నష్టపోయిన రైతులకు ఇక్కడ నష్టపరిహారం ఇచ్చిందా? మరి రైతులు ఇలా ఇబ్బంది పడుతుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం స్పందించి ఇలా వర్షం అబ్బొస్తుంది, అలా వడ్లని వచ్చేలా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఇలా గ్యారెంటీ ఏందన్న పరిస్థితి, రైతుల పరిస్థితి ఏంది? వల్ల కనీసం కొనుగోలు ప్రారంభించలేదు. సమీక్షలు చేయడం ముఖ్యం కాదు, సమీక్షలు చేయాల్సిందే. వీళ్ళ మీద చర్యలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనడం కాదు. ఇలా పని జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తేనే వాళ్ళ రైతులు సంతోషంగా ఉంటారు కదప. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇవాళ టెన్షన్ వాతావరణంతో ఇలా బతికే పరిస్థితి. ఇలా 3 లక్షల రుణం ఇస్తున్నారు వడ్డీ లేని కాంగ్రెస్ పార్టీ. అరే రైతులకు డిఫాల్టర్ గా చేసింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఆల్రెడీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాని ఇవాళ రుణమాఫీ చేయకపోవడం వలన ఇప్పటికే రైతులు బ్యాంకులలో అప్పులో ఉన్నారు. అప్పున్న రైతులకు మళ్ళా 3 లక్షల లోన్ ఏ విధంగా ఇస్తారో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. ఒకవైపు రైతులను హరిగోస పెడుతున్నారు, దాంతోపాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నారు. ఇలా ఇక్కడ మీ అక్కనో చెల్లెనో అమ్మనో తల్లి ఎవరు ఉంటారు? ఎక్కడే మహిళలు అక్కలున్నారు. మీ ప్రాంతంలో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కూడా 2,500 రూపాయలు మహిళల అకౌంట్ లో పడ్డాయా అక్క మీకు? మరి పడ్డాయి అంటున్నారు వాళ్ళు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటారు. మీ ప్రాంతంలో పేదోళ్ళ అకౌంట్ లో 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పైసలు ఇవాళ మీ ప్రాంతంలో ఎవరికైనా పడ్డాయా? 4,000 రూపాయలు ఇచ్చినామంటున్నారు. మీ ప్రాంతంలో ఇల్లు జాగా లేని వాళ్ళకి ఎవరికైనా 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా? ఎక్కడైనా మీ ప్రాంతంలో విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు, ఎక్కడైనా ఇచ్చిందా మీ ప్రాంతంలో? మరి అన్ని 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇలా ఎవరికి ఇచ్చారో ఎక్కడ అమలు చేశారో ఇంతవరకు స్పష్టమైన సమాధానం లేదు. అందుకే కొనుగోలు కూడా చాలా బాధ అనిపిస్తుంది తిరుగుతుంటే. నేను డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మీరు కొనుగోలు ప్రారంభించే ముందే తరుగు తాలు లేకుండా 1 కిలో కూడా కడియకుండా ఎలాంటి కటింగ్స్ లేకుండా కొనుగోలు ప్రారంభిస్తాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తే ఇంతవరకు ప్రభుత్వం దగ్గర స్పందన లేదు. వాళ్ళు వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు భారతీయ జనతా పార్టీ విమర్శించడానికి. కాబట్టి దయచేసి కార్యకర్తలారా మీరందరూ వాస్తవాలు ఉంచండి. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి చేసింది మనం. ఇలా 2 అభ్యర్థులున్నారు, గతంలో మాజీ ఎంపీలు 2 ఉన్నారు. ఇలా మేం చేస్తామని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అరే కరీంనగర్ జగిత్యాల ఉదాహరణ చెప్తాం మీకు. కరీంనగర్ జగిత్యాల రోడ్డు చేసింది ఎవరు? ఇవాళ ఒక
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వీడియో పెట్టుకున్నాడు. ఆయన ఆ రోడ్డు చూపెట్టి ఆయన వీడియో పెట్టుకున్నాడు. ఆయన తీసుకొచ్చిండ్రు పైసలు. ఇవాళ మీరు ఏం చేయనప్పుడే అన్ని చేస్తామని చెప్పుకుంటారు. చేత ఊకుంటారు. మీరు ఏం చేయకుండానే చేస్తామని వీడియోలు చేస్తూ ఊకుంటారు. మరి పోయినసారి ఎంపీగా పోటీ చేసినావు. పోయినసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు నన్ను కరీంనగర్ వరంగల్ రోడ్డు నేనే తీసుకొచ్చా అని చెప్పి నీ కరపత్రంలో ఎందుకు ముద్రించలే, ఎందుకు పెట్టుకోలే అని ఎప్పుడు వచ్చినాం కాదన్నా. బుల్లెట్ దిగిందానే చూడాలి. ఫస్ట్ మీరందరూ నన్ను గెలిపించిన తర్వాత మంత్రులను కలిసి నాకు లెక్క ఉండదన్న. వీళ్ళంతా అంటే మనల్ని ఎడ్డోలనుకుంటారు, ప్రజలు ఎడ్డోలనుకుంటున్నారు. వీళ్ళు కరీంనగర్ ప్రజల గురించి తెలియదు వీళ్ళకు. పోయినసారి 1,00,000 ఓట్లతో నేను ఓడగొట్టిన బిడ్డ. ఇంకో ఆయనకు డిపాజిట్ రాలే. ఆయన ఎగిరెగిరి పడుతున్నాయి. డిపాజిట్ రాలే ఆయనకి. నా కరీంనగర్ పోటీ చేస్తే డిపాజిట్ రాలే, నా ఎంపీ పోటీ చేస్తే డిపాజిట్ రాలే. ఓకే ఆయనకు ఇంకో ఆయన మీద 1,00,000 ఓట్లతో మనం గెలుస్తాం. ఇవాళ మీ అందరు కష్టపడి గెలిపించారు. వాళ్ళ బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది? బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది? మీరందరూ నన్ను ఎంపీ గెలిపించిన తర్వాత నేను పోయి మంత్రిని మాట్లాడిన తర్వాత ఇవాళ బడ్జెట్ శాంక్షన్ అయింది. అవునా కాదా? బడ్జెట్ శాంక్షన్ అయినాక నేను ఎంపీ అయినాకనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఎంపీ అయినాకనే నరేంద్ర మోడీ గారు వరంగల్కి వచ్చి వరంగల్ వేదిక మీదుగా కరీంనగర్ వరంగల్ రోడ్కు ప్రారంభోత్సవం చేశారు. అవునా కాదా? మరి ఈయన తీసుకొస్తాను ఎట్లంటాడే? ఈయన ఎంపీ ఉన్నప్పుడు చేసిరా? ఎవరు తీసుకొచ్చారు? ఇలా నేను తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారితో మొన్న ప్రారంభోత్సవం. మొన్న ఎంపీ నేను. బడ్జెట్ శాంక్షన్ చేసినప్పుడు ఎంపీ నేను. నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు? ఇవాళ ఆర్ఓబి ఇవాళ సిద్దిపేట ఎలికత్తి రోడ్డు ఉన్నది. నేను ఎంపీ అయిన తర్వాతనే బడ్జెట్ శాంక్షన్ అయింది. నేను ఎంపీ అయినాకనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఎంపీ అయినాకనే గౌరవ ప్రధానమంత్రి గారు రామగుండంకి వచ్చి ప్రారంభోత్సవం చేసాడు. నువ్వెట్లా చేస్తున్నట్టు? ఇలా ఆర్ఓబి 154 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన. ఆ స్కీమ్ పేరు ఏం పేరు అంటే సేతు బంధన్. సేతు బంధన్ స్కీము మొన్న సంవత్సరం క్రితం ప్రారంభమైంది. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరు? ఎంపీ ఎవరు? నేనే కదా, డౌట్ లేదు కదా. మరి సంవత్సరం క్రితం నేను ఎంపీగా ఉండి సేతు బంధన్ స్కీమ్ సంవత్సరం కింద ప్రారంభమైతే అది కూడా ఆయన తీసుకొచ్చినాడు సంవత్సరం క్రితం. ఇవాళ కరీంనగర్ జగిత్యాల రోడ్డు బడ్జెట్ శాంక్షన్ చేసింది నేను. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే ఎంత ప్రజలను అమాయకులు చేసి వీడియోలు పెట్టి ఆయన్నే చేస్తా అని చెప్పి చెప్పుంటే ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా అబద్ధాలను ప్రచారం చేస్తే ఇవాళ ఇన్ని వివరంగా చెప్పినాం మనం. సిఆర్ఎఫ్ పైసలు ఎస్ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయో సిఆర్ఎఫ్ నిధులు 50% నిధులు నేను తీసుకొస్తా కరీంనగర్ ప్రాంతానికి. తెలంగాణకు 600-700 కోట్లు వస్తే ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ కు 219 కోట్ల రూపాయలు ఇలా మీరు ఎంపీ గెలిపించక నేను తీసుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు నేను తీసుకొచ్చిన. ఇలా గ్రామాలకు నిధులు నేను తీసుకొచ్చిన. కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ పైసలను కేసీఆర్ డైవర్ట్ చేస్తే, కేసీఆర్ ప్రభుత్వం డైవర్ట్ చేస్తే లేఖలు రాసే వినోద్రావు గారు మరి కేసీఆర్ కు ఎందుకు లేఖ రాయలేదో స్పష్టం చేయాలి. 196 కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీ పైసలు బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ చేస్తే నేను కొట్లాడి లేఖలు రాసి కేసీఆర్ ను గల్లబట్టి బయటకు గుంజుకొస్తా అంటే 196 కోట్ల రూపాయలు మళ్ళా కరీంనగర్కి ఇచ్చారు. ఈయన తెలివేడవా మరి ఈయన ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలే? ఇలా ఈయన ఇది ఇలా ఇంకో ఎంపీ ఇప్పుడు మంత్రి ఉన్నాడు. నేను ఆయనకి చెప్పిన, నేను గిన్ని చెప్పిన, ఇలా మీడియా కూడా ఉన్నది. ఈ అభివృద్ధి ఏం చేసినో నేను క్లియర్ గా చెప్పిన. 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చాను. బుక్లెట్ కూడా కొట్టించినాం. వాళ్ళకు కూడా పంపించాం. వాళ్ళకి చెవులకు కనబడతలేదు, చెవులకి కనబడతలేదు, కళ్ళకి కనబడతలేదు, చెవులకి కనబడతలేదు. నేనంటున్నా ఇన్ని చెప్పిన కదా, చలో మీరు బహిరంగ సభ ఏర్పాటు చేసుకోండి, మీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోండి. మీరిద్దరు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసారో చెప్పరా నాకు. మరి వాళ్ళు ఏం చేసారో చెప్తలేరు, ఎందుకంటే ఏం చేయలే కాబట్టి. 500 సార్లు అయినా పార్లమెంట్ లో నువ్వు వీకేది మాట్లాడితే 500 సార్లు మాట్లాడి కరీంనగర్ జగిత్యాల రోడ్డు తీసుకొచ్చినావా? నువ్వు 500 సార్లు మాట్లాడితే కరీంనగర్ వరంగల్ రోడ్డు తీసుకొచ్చినావా? నువ్వు 500 సార్లు మాట్లాడి ఎలుగతుర్తి సిద్దిపేట రోడ్డు తీసుకొచ్చినావా? నువ్వు 500 సార్లు మాట్లాడితే ఆర్ఓబి వచ్చిందా? నువ్వు 500 సార్లు మాట్లాడితే శాతవాణి 12 రూపీస్ స్టేటస్ వచ్చి వచ్చిందా? నువ్వు 500 సార్లు మాట్లాడితే సిఆర్ఎఫ్ పైసలు వచ్చినాయా? నువ్వు 500 సార్లు మాట్లాడితే గ్రామీణ సడక్ యోజన పైసలు వచ్చినాయా? నువ్వు 500 సార్లు మాట్లాడితే ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదా వచ్చిందా? ఏం చేసినావు? 500 సార్లు మాట్లాడి కేసీఆర్ ఆస్తులు సంపాదించి పెట్టినావు.
భూములు కబ్జా చేశారు. మీరు మీ సొంత ఊరిలో ఎకరాల ల్యాండ్లు కబ్జా చేశారు, కొన్నారు. ఇలా ఇంకానే ఏం చెప్పరు తిట్టుడే. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే తెలంగాణ ఈ కరీంనగర్ లో కేసీఆర్ వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రిని పొట్టుపొట్టి రండా అన్నాడు, కుక్కల కొడుక ముండ కొడుక అని చెప్పి కాంగ్రెస్ మంత్రులు కూడా తిట్టిపోయాడు కేసీఆర్. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ స్థాయిలో తింటారు. ఖండించారు, పేర్కొన్నారు, తెలిపారు. ఖండించారు, పేర్కొన్నారు, తెలిపారు. కానీ బండి సంజయ్ తిట్టడానికి మాత్రం బూతులు వస్తాయి వాళ్ళకి. వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులు తింటేనే స్పందించాల్సిన స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళు స్పందించారు. బండి సంజయ్ తిట్టడం మాత్రం రెండు పార్టీలు ఒక్కటై ఇలా కరీంనగర్లో తిట్టే ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అన్న నేను ఏ రోజు కూడా ఒక్కరు గుర్తుంచుకున్నా, ఏ రోజు స్వార్థం కోసం పనిచేయలేదు. మీరు ఎంపీకి గెలిపించిన తర్వాత మీరు గెలిపించిన బండి సంజయ్ ఏ రోజు రెస్ట్ తీసుకోలేనా. తిండి తిప్పలు మాని నిద్రాహారం లేకుండా ఇలా నా కుటుంబాన్ని పక్కకు పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ రావడానికి, నరేంద్ర మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రావడానికి, ఈ గడీల రాజ్యం, ఈ దుర్మార్గపు కేసీఆర్ కుటుంబ రాజ్యం ఈ తెలంగాణ నుంచి పారదోలని చెప్పి ఒక కసితో పనిచేసిన వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్. ఏ రోజు వ్యాపారాలు చేయలే, ఏ రోజు పైసలు సంపాదించాలి, బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పి ఎప్పుడు చూడలే. నేను తప్పు చేస్తే కేసీఆర్ అంటాడు నా మీద 18 మంది ఇంటెలిజెన్స్ లో పెట్టాడు. ఇలా ఇంటెలిజెన్స్ ఏం చేశారు మరి? వాళ్ళ నేను తప్పు చేస్తే ఎందుకు బయట పెట్టలే? నేను తప్పు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలే? నేను తప్పు చేసిన ఆధారం ఉంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నా మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, ఎందుకు బహిరంగపరచలేదో ఒక్కసారి కరీంనగర్ ప్రజలు మీరు ఆలోచించాలి. పాదయాత్ర చేస్తున్నా, 150 పాదయాత్ర చేస్తున్నా, 1600 కిలోమీటర్లు నాకు గుండెలో స్టెంట్ ఉన్నా కూడా 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర రైతుల కోసం పనిచేస్తున్నా. కొనుగోలు కేంద్రాలు పోతే ఇది బీఆర్ఎస్ పార్టీ గుండాలు పోలీసులు కలిసి రైతుల మీద మా మీద రాళ్ల దాడి చేసి 18 వాహనాలు ధ్వంసం చేసి రైతుల తలకలు పడినాయి, కార్యకర్తలు తలకలు పడినాయి అన్న. కేసులు నా మీదేనాయి. ఇక్కడ ఇద్దరు మాజీ ఎంపీలు ఏ రోజైనా రైతుల కోసం కొట్లాడిరా? స్పష్టం చేయండి. వాళ్ళ నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే నేను కొట్టాను, 60 లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం చేసిన ఇలా చెప్పి నేను కొట్లాడితే నిరుద్యోగం మార్చి చేస్తే ఇలా కేసీఆర్ ప్రభుత్వం నేను పేపర్ లీక్ చేస్తానని చెప్పి అక్రమ కేసు పెట్టి నన్ను జైలుకు పంపిందన్న కార్యకర్తలు లాఠీచార్జ్ చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న ఈ మాజీ ఎంపీలు ఎప్పుడైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత కోసం కొట్లాడిరా? ఒక్కసారి కేసు నా మీదేదన్నా, మన కార్యకర్తల మీదన్న కేసులు. ఇలా 317 జీవో పెట్టుకొని ఉద్యోగులు ఉపాధ్యాయులను చెట్టుకొని పుట్టుకొని చేస్తే కొట్లాడింది మనమన్నా. లాఠీచార్ ఫైరింగ్ తోని, కట్టింగ్ మిషన్లతోని మన ఆఫీస్ మీద దాడి ఇచ్చి ఇలా శోభక ఉన్నది. మమ్మల్ని తీసుకుపోయి గొరగొర తీసుకుపోయి ఇవాళ 3 రోజుల పాటు జైలు పెట్టిరన్నా, లాఠీచార్జ్ చేసిరన్నా. బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఈ మాజీ ఎంపీలు ఎక్కడన్నా 317 జీవో కోసం కొట్లాడినా? ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఇలా మహిళల మీద అత్యాచారాలతో కొట్లాడింది మనమన్నా, దళిత బంధు కోసం కొట్లాడింది మనమన్నా, దళితులు ముఖ్యమంత్రి ఇవ్వాలని కొట్లాడింది మనమన్నా, దళితులు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మోసం చేసింది మనమన్నా. ఎస్టీ పోడు భూముల కోసం గుర్రం పోడు వస్తే మన కార్యకర్తల మీద రాళ్ల దాడి చేసి అనేక మంది కార్యకర్తలను గుర్రం గుంజుకుపోయి 35 మంది కార్యకర్తలను 45 రోజుల పాటు జైల్లోకి పంపిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఏ రోజు ఇక్కడ ఈ మాజీ ఎంపీలు ఏ రోజు కష్టపడిన పోడు భూముల కోసం కొట్లాడి పోడు భూముల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. ఇలా బీసీల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ అన్న. అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్లాడే, బీఆర్ఎస్ పార్టీ అమలు చేయలే. ఇలా అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయాల్సిందే కేసీఆర్, లేకుంటే నీ ప్రగతి భవన్ మీద దాడి చేస్తామని చెప్పి ఇవాళ నేను వార్నింగ్ ఇస్తే తప్ప కేసీఆర్ దిగచి అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ అమలు చేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ ఇద్దరు మాజీ ఎంపీలు ఏం చేశారో ఒక్కసారి ఎప్పుడన్నా దయచేసి ఆలోచించండి. వాళ్ళ ఇది కరీంనగర్ పరిస్థితి, తెలంగాణ పరిస్థితి. దేశంలో పరిస్థితి 370 ఆటకాలు రద్దు చేసింది మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి మొదటి నుంచి కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ
బలిదానం అయిపోయిందన్న ఈ దేశం కోసం. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు 370 ఆర్టికల్ వ్యతిరేకంగా కొట్లాడినో ఒక్కసారి ఉంచండి. ఇచ్చిన హామీ ప్రకారం 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేయని సాహసోపేత నిర్ణయం 370 ఆర్టికల్ రద్దు చేసే కనుక మన నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసే కనుక భారతీయ జనతా పార్టీది. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. అనేక మంది కర సేవకులు బలైపోయిన విషయాన్ని గుర్తుంచుకోరు. అరే కాంగ్రెస్ పార్టీలకు దేవుడే రాముడు, బీఆర్ఎస్ పార్టీలకు రాముడు దేవుడే, కానీ అయోధ్యలో రామ మందిరం కోసం బలిదానం ఇచ్చిన పార్టీ ఏది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయోధ్యలో కర సేవలో పాల్గొని ప్రాణత్యాగం చేయలే. ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయోధ్య కోసం రాముని కోసం పోలి జైలు ఓలేనా. పోయేది మనమే. అందుకే ఆ కసితోనే ఇలా అయోధ్యలో రామ మందిరం నిర్మించి బాజప్తా రాముని వారసులుగా ధైర్యంగా చెప్పుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఒక వర్గానికి కొమ్ముగా మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తే అలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ సమాజాన్ని చీల్చే విధంగా, హిందూ సమాజం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నట్టు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజానికి ఉంది అన్న. మైనార్టీ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన రోజే ఈ తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించాల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి. మైనార్టీ డిక్లరేషన్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం, హిందువులు రోడ్ల మీదకి ఎక్కి మీ నిరసన వ్యక్తం చేయలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు బరితగించి హిందువులకు వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కేవలం మైనార్టీ ఓటు బ్యాంక్ ద్వారా ఇలా రాజ్యాధికారం వచ్చింది అని చెప్పి ఇలా సంఖ్యలు గుర్తుకొని తిరుగుతున్నట్టే దానికి కారణం నిర్లప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మానికి ఆపదొస్తే ఇవాళ వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న. ఇలా మాలాంటి హిందూ ధర్మ రక్షకులను ఇలా నిర్లక్ష్యం చేస్తే, ఇలా ఓడిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి ప్రశ్నించే వ్యక్తులు ఉండరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. హిందూ ధర్మం గురించి ఆలోచించే పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండదన్న విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్, బీఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీతో పొత్తు, ఈ రెండు పార్టీల వ్యవహారాలు చూసి మెజార్టీ ప్రజలైన హిందువులు మేలుకోవాల్సిన అవసరం ఉంది. మెజార్టీ ప్రజలైన హిందువులు ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా అభివృద్ధి నిధులు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ వాస్తవ విషయాలు ఆలోచించండి. మనమే కాదు, ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిందే. కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గెలవాల్సిందే. మాకు నిధులు రావాలి. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే వేస్తూ బీఆర్ఎస్ కు ఓటేసే ప్రసక్తి లేదు. వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో లేరు, ఎవరో తెలుస్తలేదు, ఎవరు చూసి ఓటేయాలి. ఇది ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు. ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి లేనప్పుడు ఎవరు చూసి ఓటేమంటారో తెలంగాణ సమాజం ఆలోచించాలి. కానీ దయచేసి మిత్రులారా, వాస్తవాలు ఆలోచించి ఇలా అభివృద్ధి చేసింది మనం, అభివృద్ధి చేసేది మనం. అబద్దాలు చెప్పేది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. అభివృద్ధిని అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. కాబట్టి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి నేను బాధ్యత తీసుకున్నా, తప్పకుండా రాబోయే రోజు కూడా పక్కా బాధ్యత తీసుకుంటా. ఈ కరీంనగర్ ప్రజలను రక్షించుకునేది ఇలా నేనే ముందుట మీకు రక్షణ కవచంగా మీరు గెలిపించే బండి సంజయ్ ఉంటారన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని కళ్ళు మూసుకొని ఆలోచించారన్న. ఒక్కసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఒక్కసారి ఊహించుకోగలమన్నా మనం? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఈ దేశ పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశ ప్రజలకే మోడీ 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 అంటారన్నా. ఎందుకంటారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేరన్నా. దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి మీరు నన్ను గెలిపిస్తే నా ఓటు వై నరేంద్ర మోడీ గారికి వేసే అవకాశం నాకు ఇవ్వండి. దయచేసి అందరూ కూడా
ఎన్నికల మూవ్మెంట్ యుద్ధం స్టార్ట్ అయింది. మనం ప్రజాహిత యాత్ర పెద్దది అందరు గెలిచాం మనం. కాబట్టి తప్పుడు ప్రచారం నమ్మకుండా తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ వాస్తవ విషయాలు చెప్పి ఇంటింటికి వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసి ఇలా భారీ మెజార్టీతోని మనం గెలిపించే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం ఉండాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో చూపెట్టాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే ఏ విధంగా మెజార్టీ అందిస్తామో ఇవాళ నిరూపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మీరు కష్టపడి పనిచేస్తారు, మీరు ఇష్టపడి గెలిపిస్తారన్న విశ్వాసం నమ్మకంతోనే నేను ఇలా మీ ముందుకు వస్తున్న విషయాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా, ఎవరి వల్ల ఎవరికి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మన మధ్యలో మనం కలిసి ఉండి ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు పోవాల్సిందిగా, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకు పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ప్రతి పోలింగ్ బూత్ నుంచి పోలింగ్ బూత్ అధ్యక్షులు రావడం ఇలా చాలా సంతోషం. ఇంత మంచి వాతావరణం, పండుగ వాతావరణం లెక్క ఈ రోజు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. మరి ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా మీరు కష్టపడ్డారు, బయట నుంచి అనేక మంది నాయకులు వచ్చి కూడా ఇవాళ మనకు సహకరించే ప్రయత్నం చేస్తున్నారు. అందరం కలిసి మెలిసి మనం ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా శివప్రకాష్ జీ వారు చెప్పే విషయాలు అందరూ కూడా మంచి వినాలి. వాళ్ళు చాలా అనుభవజ్ఞులు. వాళ్ళు కేవలం మీ అందరితో మాట్లాడడానికి ఏ విధంగా మనం గెలవాలి, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా మన బూతుని శక్తివంతంగా తయారు చెప్పి అనేక విషయాలు వాళ్ళు స్పష్టం చేయడానికి వచ్చారు. కాబట్టి అందరూ ఓపికగా సమావేశం పూర్తయిన తర్వాత అందరూ భోజనం చేసి వెళ్లాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మొత్తం మీటింగ్ పూర్తి వరకు కూడా ఇదే క్రమశిక్షణతో, ఇదే జోస్తోని సిస్టమేటిక్ గా మీరందరూ ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. టీపీఎల్ మ్యాచ్ కు మీరు సిద్ధం కదా? మన కెప్టెన్ ఎవరు? కిషన్ రెడ్డి గారు. ఐపీఎల్ మ్యాచ్ కు సిద్ధం కదా? మన కెప్టెన్ ఎవరు? బస్ ఇద్దరు నాయకులు మనకున్నారు. ఇవాళ ఎట్టి బస్సు ఎట్లా క్రికెట్ సిక్స్ల మీద సిక్స్లు కొట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డక్అవుట్లు వేయాలి. భారత్ మాతాకి. అందరు కూర్చోాలి, మధ్యలో ప్లీజ్, అందరు కూర్చోాలి ప్లీజ్. పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు అన్న. మధ్యలో అక్కడ లేస్తున్నారు, అందరు కిచెన్లో కూర్చోండి, ఎవరు లేవద్దు. भारत माता की, भारत माता की, भारत माता की। अब की बार 400 पार, अब की बार, और फिर एक बार आज के इस हमारे बूथ के कार्यकर्ताओं के सम्मेलन में मंच पर उपस्थित हमारे जिलाध्यक्ष महोदय, मंच पर हमारे प्रधान कार्यदर्शी